ఒక కొడుకుకు తన తండ్రే మొదటి హీరో. ఒప్పుకుంటారా? నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. నమస్తే అండ్ వెల్కమ్ స్టూడెంట్స్. ఏదైనా పని ఉన్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని ఆ పని చేయనిస్తాడా? మీ నాన్న అస్సలు చేయనీయడు. మీ నాన్నే ఆ పనిని చేస్తాడు. మిమ్మల్ని మీ నాన్న ఆ పని చేయనీయడు కదా, అస్సలు చేయనీయడు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఈ వీడియోలో మనము ఒక తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది తెలియజెప్పే ఒక అద్భుతమైన స్టోరీని తెలుసుకోబోతున్నాము. మరి అంతేకాకుండా ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మనకు తండ్రి ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. మరి అంతేకాకుండా మరి నీవు ఎలాంటి కొడుకువు అనే విషయం కూడా ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం మనకి ఈ స్టోరీ కల్పిస్తుంది. మరి ఈ స్టోరీ 10వ తరగతి ఇంగ్లీష్ యూనిట్ 3 రీడింగ్ ఏ నుంచి తీసుకోబడింది. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్, లైక్, బెల్ బటన్స్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి మరి ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నదే 10వ తరగతి ఇంగ్లీష్ యొక్క టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్. మరి ఈ వీడియోలో మనం యూనిట్ 3 గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇదే యూనిట్ 3 యొక్క కవర్ పేజ్. యూనిట్ 3 యొక్క టైటిల్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్, అంటే మానవ సంబంధాలు. ఇందులో 3 చాప్టర్స్ మనకు కనిపిస్తాయండి. మొదటి చాప్టర్ ద జర్నీ, రెండవ చాప్టర్ అనదర్ ఉమెన్, మూడవ చాప్టర్ ద నెవర్ నెవర్ నెస్ట్. అంటే ఈ 3 చాప్టర్స్, అంటే ఈ 3 రీడింగ్స్ మనకు కనిపిస్తాయి. మరి ఈ వీడియోలో మనము మొదటి రీడింగ్ అంటే చాప్టర్ 1 ద జర్నీ గురించి తెలుసుకోబోతున్నాము. ద జర్నీ అనేది ఒక అద్భుతమైన స్టోరీ. ఇది ఒక తండ్రి ఒక కొడుకుకు ఎలాంటి ప్రేమను పంచుతాడు, ఇది తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని గురించి తెలియజేసే ఒక అద్భుతమైన స్టోరీ. మరి దీన్ని రచించిన వారు ఎషే దోర్జీ తాంగ్షీ. ఈయన ఒక ఇండియన్ ఆథర్. ఈయన ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ లో చాలా పేరు సాధించిన వ్యక్తి. ఇతనే ఎషే దోర్జీ తాంగ్షీ. ఈయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మశ్రీ అవార్డు, అత్యుత్తమమైన అవార్డును కూడా ఇతను సాధించాడు. చాలా గొప్ప ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. మరి ఈయన గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎషే దోర్జీ తాంగ్షీ అనేది అస్సామీ లిటరేచర్లో చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న పేరు, అందరికీ తెలిసిన గొప్ప పేరు అనమాట. ఈయన మే 1952లో ఒక చిన్న విలేజ్లో అరుణాచల్ ప్రదేశ్లో పుట్టిండు. చాలా పేదరికంలో పుట్టినప్పటికీ చాలా కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యిండు. అంతేకాకుండా ఆయన IASగా కూడా ప్రమోట్ కావడం జరిగింది, అంటే కలెక్టర్ కూడా అయిందనమాట. ఈయన ఫిక్షను, డ్రామా, ఎస్సేస్ అటు అస్సామీ భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో కూడా రాయడం జరిగింది. ఇతను రచించిన ఒక నావెల్ మౌన ఆంగ్త్ ముక్తర్ హృదయ్ అనే దానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా గొప్ప పేరు వచ్చింది. అంతేకాకుండా ఈయనకు 2005లో ఆ నావెల్కు సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇతను రచించిన నావెల్స్, రచనలు కూడా చాలా వరకు మోంపా మరియు షెర్డుక్ పెన్ అనే ఒక 2 ట్రైబ్కి సంబంధించే ఎక్కువ నావెల్స్ రచించాడు. వాళ్ళ జీవన విధానము, వాళ్ళ జీవన శైలి మీదనే ఎక్కువ నావెల్స్ రచించి చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతను చాలా ఫేమస్. ఇది ఎషే దోర్జీ తాంగ్షీ గురించి. మరి మనము లెసన్లోకి వెళ్ళి స్టోరీని కంప్లీట్గా చదివి కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు టైటిల్ ద జర్నీ అంటే ఏంటండి? తెలుగులో ప్రయాణము అనమాట. ప్రయాణం అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడమే ప్రయాణము అనమాట. సో మరి ఇక్కడ తండ్రి కొడుకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు, అసలు వెళ్ళడానికి కారణం ఏంటో ఈ లెసన్ చదివి ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే అట్ హోమ్, ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈస్ tiring. Lethargy creeps in if the holiday continues over an extended period. That is how I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. The fact that I was to leave behind my newly wed wife and go to a far off place did not help me either. Obviously I did not want to go. Lethargy అంటే ఏం లేదండి, లేజినెస్, బద్ధకం అనమాట. క్రీప్స్ ఇన్ అంటే పెరగడము, అభివృద్ధి చెందడం. ఆబ్వియస్లీ అంటే ఖచ్చితంగా అన్నాడు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఆథర్ ఏం చెప్తున్నాడు? ఆథర్ అంటే కొడుకు అనమాట, సన్ అనమాట. సో కొడుకు ఏం చెప్తున్నాడు? 6 నెలలు అయింది ఇంటికి వచ్చి. 6 నెలల తర్వాత తను తన ఊరిని వదిలిపెట్టి తన వర్క్ ప్లేస్కు, తన ఉద్యోగం చేసే ప్లేస్కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అలా వెళ్ళాలంటే చాలా బద్ధకం వేస్తుంది, వెళ్ళాలనిపిస్తలేదు. ఎందుకంటే సండే హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఇంటికాడ గడిపిన తర్వాత మండే మార్నింగ్ మనకు స్కూల్కి వెళ్ళాలంటే
కొంచెం ఏ రకంగానైతే బద్ధకంగా అనిపిస్తుందో ఇతను కూడా 6 నెలలు ఇంటి దగ్గర ప్రశాంతంగా హాయిగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా గడిపిన తర్వాత వర్క్ ప్లేస్ తన జాబ్కి వెళ్ళాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది. అంతేకాకుండా ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటా కారణం? అతనికి కొత్తగా పెళ్ళైంది, తన భార్యను ఇంటి దగ్గర ఒంటరిగా వదిలేసి తన వర్క్ ప్లేస్కు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. అందువల్ల ఖచ్చితంగా చెప్పేస్తుండు, ఐ డోంట్ వాంట్ టు గో, నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. However, I finally did decide to go. I did not have much to carry by way of luggage, just a trunk. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we are ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. Besides, I had come home this time round for a special purpose to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. Time flew, and 5 months into my marriage, I realized it. Initially, I thought of extending my leave, even taking unpaid leave. But after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had to go into debt. ఢిల్లీ అంటే తర్జన భర్జన తర్వాత డ్యూస్ అంటే అప్పులు అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ 6 నెలలు ఇంటికాడ గడిపిన తర్వాత మన ఆథర్ అంటే కొడుకుకు తను జాబ్కు వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటా పరిస్థితి? అతను ఇంటికి రావడానికి కారణం ఏంటంటే తన పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు. 6 నెలలు అయిపోయింది. పెళ్లి కోసం చాలా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చాలంటే కంపల్సరీగా జాబ్ చేయాలి. అతను శాలరీ లేకుండా సెలవు పొడిగించుకుందాం అనుకుండు, కానీ శాలరీ లేకుంటే అప్పు తీర్చలేడు. పెళ్లి వల్ల అప్పు అయింది. అప్పు తీర్చడానికి కంపల్సరీగా తను జాబ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకి ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. సో ఇలాంటి పరిస్థితులలో చాలా తర్జన భర్జన తర్వాత కంపల్సరీగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరి వాళ్ళు ఉండేది ఎక్కడ? వీళ్ళు ఒక ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఒక హిల్ ఏరియా, కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు. మరి ఇక్కడ రోడ్లు కానీ బస్సు సౌకర్యం కానీ అలాంటి పరిస్థితే లేదు. వాళ్ళు తమ విలేజ్ నుంచి మెయిన్ రోడ్ వరకు వస్తే అక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడి నుంచి బస్ క్యారీ చేయొచ్చు. అంతే తప్ప వాళ్ళ ఊరిలో నుంచి బస్ ఫెసిలిటీ లేనే లేదు. బస్ కావాలంటే వాళ్ళ ఊరు నుంచి ఒక 2-3 కిలోమీటర్లు నడవాల్సిందే. ఆ రోడ్డు కూడా హిల్లీ టెరైన్ అంటే మొత్తం కొండలు గుట్టలు కంకర తేలి ఉంటాయన్నమాట. ఆ రోడ్డు మీద నడవాలి. అది చాలా ఈజీ కానే కాదు. సో మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. ద ప్రాబ్లమ్ నౌ వాస్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ who could help me carry the trunk to the bus stop. Another time of the year we would have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. After all, I was a government officer, and the idea of people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20 kilo chest on my back. పోర్టర్ అంటే కూలి పని చేసే వ్యక్తి, అంటే వర్కర్ అనమాట. షన్ అంటే తప్పించుకోవడము, చేయకుండా ఉండడం అనమాట. చెస్ట్ అంటే బాక్స్, ఒక పెట్టె అనమాట. సో మన ఆథర్ 6 నెలల క్రితం వచ్చినప్పుడు ఒక బాక్స్ తీసుకొచ్చిండు అనమాట. అప్పుడంటే వర్కర్స్కి పని లేదు, ఊర్లో చాలా మంది వర్కర్స్ అవైలబుల్ ఉన్నారు. ఆయన బాక్స్ను బస్ స్టాప్ నుంచి ఇంటికి మోసుకురావడానికి ఒక వర్కర్ దొరికిండు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వర్కర్స్ దొరికే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు ఈ బాక్స్ను ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు ఎవరు మోసుకెళ్ళాలి? ఆ బాక్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 20 kgs. ఈయన ఈజీగా మోయొచ్చు, చాలా యువకుడు అనమాట. కానీ ఇతను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు కాబట్టి నేను ఇది మోయలేను. అంతేకాకుండా ఈయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసరు. ఈయన ఈ బాక్స్ను మోసుకుంటూ వెళ్తే తన పరువుకే ప్రతిష్టకే భంగం అనుకొని ఇతను మోయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఏం అర్థమవుతుంది? ఇతను బాక్స్ మోయకూడదని డిసైడ్ చేసుకుండు. అంతేకాకుండా వర్కర్స్ ఎవరు దొరకట్లేరు బాక్స్ మోయడానికి. మరి ఈ బాక్స్ను ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు ఎవరు మోయాలనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది అనమాట. తర్వాత ఏం జరిగిందో మరి నెక్స్ట్ పారాగ్రాఫ్లో తెలుసుకుందాం. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్. ఐ ప్రొటెస్టెడ్, హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్? వాట్ వుడ్ పీపుల్ థింక్? వాట్ వుడ్ దే సే? బట్ ఐ ఫెయిల్ టు డిస్యూడ్ హిమ్. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. డిస్యూడ్ అంటే ఒప్పించడము అనమాట. చెస్ట్ అంటే బాక్స్, ట్రంక్ బాక్స్ అనమాట. మీరు చూడొచ్చు ఈ ఫోటోలో. ఇక్కడ
బాక్స్ లాంటిది ఇదే బాక్స్. సో ఫైనల్గా తండ్రి ఏమన్నాడంటే, ఏమీ టెన్షన్ లేదు నాయన, నేను నీ పెట్టను ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు మోసుకొని వస్తాను అని చెప్పాడు. అప్పుడు కొడుకు ఏమన్నాడు అంటే, ఆథర్ ఏమన్నాడు, నో, నువ్వు మోయడానికి వీల్లేదు నాన్న, నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు, నీకు చేత కాదు, నువ్వు మోయడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఈ పెట్టె మోసుకొని వస్తుంటే, నేను ఖాళీగా వస్తుంటే, అందువల్ల నువ్వు మోయడానికి వీల్లేదు అని ఎంతో కష్టపడి నాన్నని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ నాన్న మాత్రం అసలు వినలేదు. సో ఫైనల్గా నాన్న పెట్టె మోయడానికి డిసైడ్ అయిపోయాడు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. A large crowd gathered at our place the day I was to leave. People had come to wish me luck. It was 10:20 when I left for Dirang. My father had already left. As I had to do a bit of catching up, I walked fast. 3 kilometers down the road, I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" సో నాన్న పెట్టమోయాలని డిసైడ్ అయిన తర్వాత ఇక బయలుదేరే సమయం అయింది. 10:20 అయింది టైము. ఊరోళ్ళందరూ వచ్చి ఇతనికి సెండ్ ఆఫ్ చెప్పడం జరిగింది. అందరూ వెళ్ళిపోయారు. ఇతను కూడా చాలా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తనకంటే ముందే వాళ్ళ నాన్న పెట్టెత్తుకొని పోయిండు. వాళ్ళ నాన్నని కలవాలంటే ఆయన చాలా ఫాస్ట్గా ఒక 3 కిలోమీటర్స్ కొండ ఎక్కి దిగి నడిచాడు. వాళ్ళ నాన్నని కలిశాడు ఫైనల్గా. సో ఇతను ఫాస్ట్గా నడిచాడు కాబట్టి చాలా అలసిపోయాడు అనమాట. నాన్న కొడుకుని చూసి, నువ్వు చాలా అలసిపోయినట్టు కనబడుతున్నావు, కొంచెం రెస్ట్ తీసుకుంటావా చిన్న అని అడిగాడు అనమాట. సో అప్పుడు మరి మన ఆథర్ ఏమన్నాడు చూద్దాం. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టైర్డ్. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills on the way up to the spot. I quickly sat down on a rock. My father laughed at my plight. So this little distance has tired you. Rest for a while, but we have to be in time for the bus. సో చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి చాలా అలసిపోయాడు. వెంటనే నాన్న రెస్ట్ తీసుకుంటావా అని అనగానే ఓకే నాన్న అన్నాడు. ఒక రాయి చూసుకొని దాని మీద కూర్చున్నాడు. నాన్న ఇతన్ని చూసి నవ్విండు అనమాట. ఇంత చిన్న ప్రయాణంలోనే ఇంత చిన్న వాక్ చేయడానికే నువ్వు చాలా అలసిపోయావు నాన్న అని అంటున్నాడు అనమాట నాన్న. కానీ ఇతను ఒక 2 గుట్టలు ఎక్కి దిగి 3 కిలోమీటర్లు నడిచేసరికి ఇతను చాలా అలసిపోయాడు. ఎందుకంటే ఇతనికి నడక అలవాటే లేదు, ఎన్నడూ ఇతను ఇంత లాంగ్ నడవలేదు కాబట్టి. అంతేకాకుండా నాన్న ఏం చెప్పాడు, మనం రెస్ట్ తీసుకుందాం కానీ మరి బస్సు వచ్చేసరికి మనం బస్ స్టాప్కు కంపల్సరీగా వెళ్ళాలని నాన్న చెప్పాడు అనమాట. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈస్, సో ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈస్, ఫాదర్ వాస్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. He thoughtfully looked at the sun for a moment and then his eyes fell on the can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said in a matter of fact manner, I am thirsty. సో వాళ్ళ నాన్న కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్న తర్వాత ఆ సూర్యుడి వైపు కొద్దిసేపు చూసిన తర్వాత కొడుకు దగ్గర ఉన్న క్యాన్ చూసి అందులో వైన్ ఉంది, నాకు కొంచెం దాహం ఉంది నాన్న అని చెప్పాడు అనమాట. సో తర్వాత ఏం జరిగింది, ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. హీ పోర్డ్ హిమ్సెల్ఫ్ ఎ మగ్ అండ్ handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. So this was the picture. My father carrying my luggage on his back and me following him with a tiny bag in my hand. We were walking up a narrow hill road and neither of us uttered a word. As if we were strangers, we spoke different languages. సో దాని తర్వాత నాన్న క్యాన్లోంచి వైన్ తన మగ్గులో పోసుకొని ఒకేసారి ఒకే గుటకలో మొత్తం తాగేసిండు అనమాట. తాగేసి మళ్ళీ క్యాన్ కొడుకు ఇచ్చేసాడు. తర్వాత ఆ బాక్స్ను మళ్ళీ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని నడవడం ప్రారంభించిండు అనమాట. సో మనకి సీన్ ఏంటి, నాన్న పెట్టె మోస్తూ, కొడుకు యొక్క పెట్టె మోస్తూ ముందు నడుస్తున్నాడు. కొడుకు చిన్న క్యాన్ పట్టుకొని నాన్నను ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. ఇద్దరు అలా నడుస్తూనే ఉన్నారు తప్ప ఒకరితోనొకరు మాట్లాడుకోలేదు. ఇద్దరికి ఒకరికొకరు తెలియదన్నట్టు ఎవరి పద్ధతి ఎవరి మానాన వాళ్ళు నడుస్తున్నారు. వేరు భాషలు మాట్లాడుతూ లెక్క, ఈయన మాట్లాడేది ఆయనకు అర్థం కాదు అన్నట్టు, ఆయన మాట్లాడేది ఈయనకు అర్థం కాదన్నట్టు ఏమీ మాట్లాడలేదు, అలా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివి తెలుసుకుందాం. ఐ డిడ్ నాట్ నో వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాస్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ father carry the luggage. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. This self-consciousness had probably to do with my education and the white collar job that I had, or quite simply my pride. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world would laugh at me and I would be belittled. సో ఇలా మన ఆథర్ కొడుకు మరి తన తండ్రి ఇద్దరు నడుస్తూ ఉన్నారు, ఎవరికొకరు మాట్లాడుకోవడం లేదు. కానీ కొడుకు ఆలోచిస్తున్నాడు అనమాట, తండ్రి ఏమనుకుంటున్నాడో
బాక్స్ మోస్తున్నాడుగా ఏమనుకుంటున్నాడో అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇతను మాత్రం ఇంకా ఏం ఆలోచిస్తున్నాడంటే నాన్నతోని ఇంత ట్రంక్ బాక్స్ మోయించడం అస్సలు బాగాలేదు అనుకుంటున్నాడు. కానీ నాన్నను కన్విన్స్ చేసి నాన్న నా బాక్స్ నేనే మోస్తా అని చెప్పాలి అని అనుకుంటున్నాడు. కానీ చెప్పడం లేదు. అలా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అవమానంగా భావిస్తున్నాడు. ఎందుకంటే నేను చదువుకుండు, గవర్నమెంట్ ఆఫీసర్, ఒక పెద్ద జాబ్ చేస్తున్నా, నేను చెప్తే ఎలా అనే ఒక ఫీలింగ్ ఉంది అతనికి. అంతేకాకుండా తను ఈ బాక్స్ మోసినట్టయితే తన నాన్న, ఊర్లో వాళ్ళు అందరు చూసి నవ్వుతారు, తనకున్న గౌరవం తగ్గిపోద్ది అని మన ఆథర్ కొడుకు అనుకుంటున్నాడు అనమాట. సో తండ్రి ఏమనుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నాడు, ఇతను ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఆలోచించుకుంటున్నాడు అనమాట. ఈ రకంగా చాలా మానసిక సంఘర్షణతోని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది ముందుకు. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇట్ వాస్ త్రూ మీ that they had earned a greater degree of admiration and respect from the villagers. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. I concluded that it would be better to let him carry it. Father was used to carry luggage anyway. He was stronger and more skilled than me in these matters. I had never got used to physical labor, having stayed in hostels right from my childhood. So in spite of my youth and strength, I was physically useless. సో ఇంకా ఆథర్ మనకి ఏం చెప్తున్నాడు, వాళ్ళ నాన్న తనకు కావాల్సిన విద్య మొత్తం చాలా మంచి హాస్టల్స్లలో అక్కడ పెట్టి చదివించుండు, ఒక మంచి ఉద్యోగం సాధించుండు. ఈ ఉద్యోగం సాధించబట్టి ఇతని వల్ల తన నాన్నకు అమ్మకు చాలా గౌరవం వచ్చింది. ఊళ్ళో గ్రామస్తులందరూ వీళ్ళ నాన్నను చూసి చాలా రెస్పెక్ట్, గౌరవిస్తారు అనమాట. ఎందుకంటే ఇతని కొడుకు చాలా ఉద్యోగం చేస్తున్నాడు, మరి ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని ఇతని నాన్నకు అమ్మకు చాలా గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఇక ఇతను తనకు తాను ఎలా సర్ది చెప్పుకుంటుండంటే, నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నా, నా వల్లనే అమ్మ నాన్నకు పేరు వచ్చింది కాబట్టి నాన్న పెట్టె మోయడంలో తప్పు లేదు. ఎందుకంటే నాన్నకు చిన్నప్పటి నుంచి ఇలాంటి బరువులు మోయడం అలవాటు, అంతేకాకుండా బరువులు మోయడంలో అతనికి నైపుణ్యం ఉంది. నేను హాస్టల్లో చదువుకున్నా, నాకు బరువులు మోయడం తెలియదు, ఎలాంటివి తెలియదు కాబట్టి నాన్నే పెట్టె మోయడం కరెక్టు అని ఒక అభిప్రాయానికి వచ్చి నాన్న పెట్టె మోయడంలో తప్పు లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసింది అనమాట. ఇతనికి ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నా కానీ ఇతను హాస్టల్స్లో చదువుకోబట్టి ఇతను ఎన్నడూ శారీరక శ్రమ చేయలేదు కాబట్టి ఇదంతా యూజ్లెస్, నా స్ట్రెంత్ అంతా ఉపయోగం లేదు, నాన్న పెట్టమేయడమే కరెక్టు అని మనకు చెప్తున్నాను అనమాట. మరి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. వీ రెస్టెడ్ ఎట్ 2 places on the way and had our tiffins, but we hardly talked. Finally we reached Dirang. The bus from Tawang had not yet reached Dirang, so we had some time in hand. We entered a tea shop and sat facing each other. Father appeared tired. I felt sorry for him but couldn't bring myself to say anything. I asked the waiter to get us 2 cups of tea. సో ఇలాంటి ఆలోచనలతోని తను నడుస్తున్నాడు, వాళ్ళ నాన్న నడుస్తున్నాడు, ఏమీ మాట్లాడడం లేదు, నాన్న మాట్లాడడం లేదు, కొడుకు కూడా మాట్లాడడం లేదు. చివరిగా వాళ్ళు రావాల్సిన ప్లేసు దిరాంగ్, అది బస్ స్టాప్ అనమాట. అక్కడికి వెళ్ళారు. ఇంకా బస్ రావడానికి టైం ఉంది, ఇంకా టైం ఉందని పక్కన ఉన్న టీ స్టాల్కి వెళ్ళారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు. ఇక కొడుకు ఒక 2 టీలు ఆర్డర్ ఇచ్చాడు అనమాట. తండ్రి చూస్తే చాలా అలసిపోయిండు, ఎందుకంటే పెట్టె మోసుకొని వచ్చాడు కాబట్టి చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఒక 2 టీలు కొడుకు ఆర్డర్ ఇచ్చిండు. ఇక వాళ్ళు తాగడానికి సిద్ధమయ్యారు అనమాట. సో తర్వాత ఏమైందో చూద్దాం. జస్ట్ యాజ్ ఐ వాస్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఐ హర్డ్ father's voice. Do you have a pair of old shoes? Why? I asked. The road is uneven and full of pebbles. It hurts while walking. సో టీ తీసుకున్నాడు. మరి ఆథర్ టీ తాగే ముందు వాళ్ళ నాన్న గొంతు వినిపించింది, నీ దగ్గర ఏమైనా పాత షూ ఉన్నాయా కొడుక అని అడిగాను అనమాట. అప్పుడు ఆథర్ కొడుకు ఎందుకు నాన్న అని అడిగాడు. అప్పుడు తండ్రి, నువ్వు రోడ్డును చూసావు కదా, అన్ని గులకరాళ్ళే ఉన్నాయి, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది, నడవడం చాలా కష్టంగా ఉంది, పాత షూ నీ దగ్గర ఉంటే ఇవ్వు అని అన్నాడు అనమాట. అప్పుడు ఆథర్ అదే కొడుకు ఏమన్నాడో చూద్దాం. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్. Never having worn shoes, his feet had developed cracks and somehow resembled those of an elephant. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I did not have to, since I was wearing a pair of hunting boots. I checked my wallet and saw I still had around ₹40 with me. A pair of canvas shoes would cost around ₹12 and the remaining amount would be enough for me to get to
బోమ్డీలా. సో ఎప్పుడైతే తండ్రి నాకు పాత షూ ఇవ్వమని అడిగాడో అప్పుడు మొట్టమొదటిసారిగా ఆథర్ అదే కొడుకు తండ్రి కాళ్ళ వైపు చూశాడు. కాళ్ళు మొత్తం పగిలున్నాయి. అది చూస్తే ఒక ఎలిఫెంట్ కాళ్ళు లెక్క అనిపిస్తున్నవి. చాలా ఘోరంగా ఉన్నమాట. తను ఎన్నడూ కూడా ఫాదర్ కాళ్ళు ఎలా ఉన్నాయో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాడు. చాలా బాధ అనిపించింది కొడుకు. వెంటనే తన వ్యాలెట్ అంటే పర్సును తీశాడు. అందులో 40 రూపాయలు ఉన్నాయి. కొత్త షూ కొనుక్కోవడానికి 12 రూపాయలు అయింది. ఇక మిగతా పైసలు తను వెళ్ళడానికి సరిపోతాయి అనమాట. సో నాన్నకు 12 రూపాయలు ఇచ్చి కొత్త షూ కొనుక్కో అని చెప్పాలని డిసైడ్ అయిపోయాడు. ఇక అలా డిసైడ్ అయిన తర్వాత ఆ 12 రూపాయలు నాన్నకి ఇవ్వబోయాడు అనమాట. అప్పుడు నాన్న ఏం చేసిండో చూద్దాం. మై ఫాదర్ ప్రొటెస్టెడ్, గివ్ మీ అన్ ఓల్డ్ పేర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పేర్. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ I was wearing. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. Suddenly he looked at me and said, "Take care. రైట్ టు అస్." ఇక ఎప్పుడైతే కొడుకు తనకు పైసలు ఇస్తాను అన్నాడో వెంటనే తండ్రి, నాకు పైసలు అవసరం లేదు, నాకు కొత్త షూ అవసరం లేదు, అనవసరంగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోకు నాన్న, నీ దగ్గర ఉన్న ఏదైనా పాత షూ ఉంటే చాలు, నాకు సరిపోద్ది అని చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు కొడుకు ఏం చేయాలో అర్థం కాక తను అప్పుడు వేసుకున్న హంటింగ్ బూట్స్ని తీసి నాన్నకి ఇవ్వడం జరిగింది. ఇక కొడుకు దగ్గర ఆల్రెడీ కొత్త షూ రెడీగా ఉన్నాయన్నమాట. అవి తీసుకొని కొడుకు వేసుకున్నాడు అనమాట. సో అలా వేసుకునే ముందు నాన్న మొహం చూశాడు. నాన్న మొహంలో చాలా ఆనందం ఉంది, చాలా సంతోషం కనబడుతుంది. ఎందుకు ఆ సంతోషం అంటే కొడుకు తనకు ఒక షూ ఇచ్చాడు అనమాట. చాలా ఆనందపడుతుండు తండ్రి. ఇక తండ్రి ఆ షూ తీసుకొని వేసుకొని, జాగ్రత్త నాన్న, మరి నువ్వు వెళ్ళిన తర్వాత మాకు ఉత్తరం రాయని చెప్పి అన్నాడు అనమాట. మరి దాని తర్వాత ఏమైందో చూద్దాం. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. ఐ సా దట్ ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బై లుక్ లైక్ ఎ giant motionless rope. Father would use the same road to go back home. Simultaneously, our journey started in two opposite directions, with me seated in the luxurious seat of a bus and father walking back with a very legs on pebble strewn road. ఇక మరి తండ్రి కొడుకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, కానీ ఏమీ చెప్పలేదు. ఇక బస్సు స్టార్ట్ అయిపోయింది, కొడుకు సీట్లో కూర్చున్నాడు, బస్ స్టార్ట్ అయింది, వెళ్తుంది. తండ్రి కూడా తన రూట్లో తను ఇంటికి వెళ్ళడం బయలుదేరిండు. కొడుకు సీట్లో కూర్చొని తను వచ్చిన రూట్ని చూసిండు. చాలా పెద్ద తాడు లెక్క వంకర్ టింకర్గా ఉంది. నాన్న అదే రూట్లో అలసిపోయిన కాళ్ళతోని ఇంటికి నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. తను మాత్రం మంచి లగ్జూరియస్ సీట్లో కూర్చొని బస్సులో అలసిపోకుండా ప్రయాణం చేస్తుండు. ఇద్దరి ప్రయాణించే రూట్లు చాలా వ్యతిరేక దిశలో ఉన్నాయన్నమాట. నాన్న కష్టపడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలి, అదే కష్టంతో కొడుకు మాత్రం సుఖంగా సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనమాట. సో ఇద్దరి ప్రయాణాలు ఒకే దగ్గర స్టార్ట్ అయినప్పటికీ ఒకరికి కష్టాలు తప్పడం లేదు, ఇంకొకరికి సుఖాలు అలానే కొనసాగుతున్నాయి అన్నమాట. ఆ కష్టపడేవాడే నాన్న, ఆ సుఖపడేవాడే కొడుకు అనమాట. సో స్టూడెంట్స్, మరి ఈ స్టోరీని విన్నారు కదా. అసలు స్టోరీ ఏంటి? కొడుకు పెళ్లి కోసం ఇంటికి వస్తాడు, ఒక 6 నెలలు గడుపుతాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఒక బాక్స్ తీసుకొస్తాడు. అప్పట్లో వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఆ బాక్స్ మోయడానికి ప్రాబ్లం లేదు. పెళ్ళైంది, మళ్ళీ తను వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళాలి, కానీ అప్పుడు పెట్టె మోయడానికి ఎవరు దొరకలేదు. తను యువకుడే, అతను ఆ పెట్టె మోయొచ్చు, కానీ అతను మోయడానికి అతని చదువు అవన్నీ అడ్డం వచ్చినాయి. అప్పుడు తండ్రి ముసలివాడైనప్పటికీ పెట్టె మోయడానికి అంగీకరించండు. తండ్రి పెట్టె మోసాడు. ఫైనల్గా కొడుకు తాను పెద్ద విద్యావంతునని, చాలా గొప్ప ఉద్యోగం అని చెప్పినప్పటికీ తను మానసికంగా ఎంతో వెదను మోస్తూ తన గమ్యానికి వెళ్ళాడు. తండ్రి మాత్రం కొడుకిచ్చిన పాత షూతోని చాలా మానసిక ఆనందంతో ఇంటికి వచ్చాడు. ఇదే ఈ తండ్రి కొడుకుల యొక్క సంబంధం. మరి ఇందులో కొడుకు ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిది, తండ్రులు తమ కొడుకుల యొక్క వెల్ఫేర్ అంటే అభివృద్ధి కోసము ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని మనం నేర్చుకోవచ్చు. మరి రెండోది, తండ్రులు కష్టాన్నంతా తమ అనుభవించి కొడుకులకు సుఖాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది రెండవ అంశము. ఇక మూడో అంశము, తండ్రులు చెడ్డ పేరంతా తమ తీసుకొని కొడుకులకు మంచి పేరు ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నాలుగో అంశము, కొడుకులు తండ్రులు చేసే పనిని చూసి వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం ఈ లెసన్లో నేర్చుకోవచ్చు. ఇక ఐదో అంశము, తండ్రి ప్రేమకు అవధులు లేవు, కంపేర్ చేయలేము, దానికి మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు అని మనము ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఫైనల్గా ఈ ప్రపంచంలో
తండ్రి ప్రేమకు మించిన ప్రేమ లేదు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో అందువల్ల మీరు కూడా మీ తండ్రిని చూడండి, అతను ఎలాంటి కష్టం పడుతుండో ఆలోచించండి. అవసరాలలో మీ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండండి. మీ తండ్రి యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయండి. మరి ఫైనల్గా మీ తండ్రిని రెస్పెక్ట్ అండ్ లవ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఈ వీడియో నుంచి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్స్ నొక్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో దానివల్ల నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేసి మీ ముందుకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.